Top 99 News. అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ దాదాపు 18 కోట్ల సభ్యత్వంతో చైనా కమ్యూనిస్టు పార్టీ కన్నా మిన్నగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే 3 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మొన్న 2వ తారీఖున గౌరవ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా తన సభ్యత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం ద్వారా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు వారికి సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సభ్యులుగా అందరూ చేరాల్సిందే, బూత్ స్థాయి కార్యకర్త నుంచి అఖిల భారత అధ్యక్షుడి వరకు. గత కోవిడ్ సమయంలో ఎన్నికలు లేకుండా మనం సంస్థాగతంగా పదవులను భర్తీ చేసుకోవడం జరిగింది. ఈసారి పూర్తి స్థాయిలో గతం కన్నా ఎక్కువ మెంబర్షిప్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా శ్రేణులన్నీ ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో 2వ తేదీ ప్రారంభించి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో 3వ తారీఖున ప్రారంభించాల్సిన మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, వరద పరిస్థితుల దృష్ట్యా ఒక్కరోజు వాయిదా వేసి ఇప్పుడు 10 గంటలకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు సభ్యులుగా చేరి రాష్ట్రంలో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 11 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సభ్యత్వాన్ని ప్రారంభించాలని వాళ్ళు ఆదేశించడం, ఆ ఆదేశం మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మిత్రులు రాష్ట్ర కార్యదర్శి శ్రీ నాగోత్ రమేష్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ నుంచి చిత్తూరు జిల్లాకు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. విలక్షణమైన పార్టీ విలక్షణంగానే తన సభ్యత్వాన్ని కూడా చేస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా జరుగుతుందో అన్ని చూస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ విలక్షణమైన పార్టీ విలక్షణంగానే తన సభ్యత్వాన్ని కూడా చేస్తుంది. ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా విద్యార్థుల నియామకం జరిగింది, వారి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశాం. అందరూ కూడా నిన్నటి నుంచే మెంబర్షిప్ ప్రారంభించిన అధికారికంగా ఈరోజు మెంబర్షిప్ ను ప్రారంభిస్తున్నాం. జిల్లాలో ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ దాదాపు 18 కోట్ల సభ్యత్వంతో చైనా కమ్యూనిస్టు పార్టీ కన్నా మిన్నగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైతే 3 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మొన్న 2వ తారీఖున గౌరవ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా తన సభ్యత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం ద్వారా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు వారికి సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా సభ్యులుగా అందరూ చేరాల్సిందే, బూత్ స్థాయి కార్యకర్త నుంచి అఖిల భారత అధ్యక్షుడి వరకు. గత కోవిడ్ సమయంలో ఎన్నికలు లేకుండా మనం సంస్థాగతంగా పదవులను భర్తీ చేసుకోవడం జరిగింది. ఈసారి పూర్తి స్థాయిలో గతం కన్నా ఎక్కువ మెంబర్షిప్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా శ్రేణులన్నీ ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో 2వ తేదీ ప్రారంభించి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో 3వ తారీఖున ప్రారంభించాల్సిన మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, వరద పరిస్థితుల దృష్ట్యా ఒక్కరోజు వాయిదా వేసి ఇప్పుడు 10 గంటలకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు సభ్యులుగా చేరి రాష్ట్రంలో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 11 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సభ్యత్వాన్ని ప్రారంభించాలని వాళ్ళు ఆదేశించడం, ఆ ఆదేశం మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మిత్రులు రాష్ట్ర కార్యదర్శి శ్రీ నాగోత్ రమేష్